ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల కొమరంభీం జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం నీరు గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనుల్లోని రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణా చేసే భారీ వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో సింగరేణికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షం నీరు చేయడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. మనం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్నాం. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని వద్ద పరిస్థితి చూడొచ్చు. భారీగా వరద చేరింది. మొత్తం ఓపెన్ కాస్ట్ గని దారులన్నీ కూడా మొత్తం బురదమయమయ్యాయి. బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉండడంతో బొగ్గు ఉత్పత్తిని పూర్తిస్థాయిలో నిలిపివేశారు. మొత్తం కూడా వరద నీరంతా కూడా అండర్ గ్రౌండ్ మైన్ ఓపెన్ కాస్ట్ మైన్కి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా నీరు చేరడంతో వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగించాల్సి ఉండడంతో అవన్నీ కూడా బురదలో కూరుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి అధికారులు ఈ ఉత్పత్తి నిలిపివేశారు. అదేవిధంగా మట్టి వెలికితీత పనులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి. ఈ శ్రీరాంపూర్తో పాటు పక్కనే ఉన్న ఇందారం ఓపెన్ కాస్ట్ గని, రామకృష్ణాపూర్, కళ్యాణి ఖని, ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కూడా గనులన్నీ కూడా బురదమయమయడం, భారీగా వర్షం నీరు చేయడంతో ఉత్పత్తిని నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మనం చూస్తూ ఓపెన్ కాస్ట్కి సంబంధించిన వాహనాలన్నీ కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంది. వాటిని అన్నింటిని కూడా బయట పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా గత ఈ వారంలో దాదాపు 3 రోజుల పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఒక రోజుకు దాదాపు 90,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఈ బెల్లంపేట రీజియన్లో ఆటంకం వాటిల్లుతున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా శ్రీరాంపూర్, మందమర్రి, ఇందారం, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు కళ్యాణ్ ఖని మొత్తం ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నిన్న నుంచి కూడా ఉత్పత్తి నిలిపివేశారు. అదేవిధంగా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. మొత్తం కూడా దాదాపుగా ఈ మొత్తం గనుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు రోజు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఓవర్ బర్డెన్ మట్టి తవ్వకాలు కూడా మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వర్షం తెరపి ఇస్తే ఉత్పత్తి యథావిధిగా ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కూడా సింగరేణి గత ఏడాది వర్షాలకు సింగరేణి భారీగా నష్టం వాటిల్లింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రస్తుతం కూడా ఇటీవల వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఆ నష్టం వాటిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తిరిగి ఏదైతే వర్షం తెరపిస్తే తిరిగి ఉత్పత్తి యథావిధిగా ప్రారంభమవుతుంది, టార్గెట్ రీచ్ అవుతామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో అన్ని చోట్ల కూడా ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిపివేశారు. వర్షం తెరిపి ఇచ్చిన తర్వాతనే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.